ఎన్డీఏ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావటం సంతోషమని తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా ఏలూరులో వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. వాజ్పేయి నైతిక విలువలకు చిరునామా అని కొనియాడారు. అణుపరీక్షలతో దేశ రక్షణను పటిష్టం చేసిన ధీశాలిగా శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. That when our Udayanithi Stalin ji is sleeping there, Nara Lokesh Garu is awake here. Our companies which are supposed to come to Tamil Nadu, they come. They sign the MOU. I see after a week, the same company comes to Andhra. They sign an MOU, they invest. Sometimes I get angry. The money which is supposed to come to Tamil Nadu, because of Dravida Munnetra Kalagam DMK government's inefficiency, it is going out of Tamil Nadu. At the same time, I feel happy it is coming to an NDA government headed by Chandrababu Naidu Garu. Here, the money is coming here. That is why Andhra Pradesh is one of the most exciting states now, with the highest amount of FDI coming into the state and the greatest social transformation happening. ఏ విధంగా రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ విధంగా రాజకీయాల్లో ఇతర కార్యకర్తలతో కలిసి పనిచేయాలి, ఏ విధంగా దేశ అభివృద్ధిలో కేంద్రంలో సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల కోసం అంత్యోదయ పథకాలు అమలు పరచాలి. ఈ దేశానికి రుచి చూపించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సందేహం. అటల్ బిహారీ వాజ్పేయి అభివృద్ధికి ప్రతీక.